విజ్ఞాన్ గారు ఏంటండి బండ్ల గణేష్కు అల్లు అరవింద్ కౌంటరు అసలు ఏం జరిగింది? రీసెంట్గా బండ్ల గణేష్ ఏమో విజయ్ మీద కామెంట్ చేశారు, అది ముగియగానే మళ్ళీ అల్లు అరవింద్ కౌంటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది 3 ఈవెంట్స్కి సంబంధించింది. గర్ల్ ఫ్రెండ్ ఈవెంట్ అండ్ లిటిల్ హార్ట్స్ ఈవెంట్, అలాగే కే ర్యాంప్. లిటిల్ హార్ట్స్కి విజయ్ దేవరకొండ గెస్ట్గా వచ్చాడు. ఎంత హుందాగా వ్యవహరించాడంటే, నిన్న ఒకరు గెస్ట్గా పిలిచినప్పుడు అసలు వాళ్ళని సాటిస్ఫై చేసి నువ్వు వెళ్తే చాలు కదా. అండ్ లిటిల్ హార్ట్స్ సినిమా విజయ్ దేవరకొండ చూడలేదంట, చూస్తే ఇక బాగుండేదేమో. ఆయన ఆ విషయం కూడా చెప్పి వాళ్ళని సాటిస్ఫై చేశాడు. ఎవరైనా సరే అబద్ధం చెప్తా, ఇప్పుడే సినిమా చూశాను అసలు ఎంత బాగుందో వీళ్ళ స్క్రీన్ ప్లే ఊరికే అంటారు చాలామంది. నాకు తెలిసి ఇలాంటి వాళ్ళని బోల్డ్ అంతమందిని చూశాను నేను. బట్ ధైర్యంగా నిజాయితీగా నేను చూడలేదని చెప్పాడు చూడు, హ్యాట్స్ ఆఫ్. ఏం జరిగింది, వీళ్ళది ముందు నుంచి నేను వీళ్ళని గమనిస్తున్నాను, ఏదో సంథింగ్ ఉందనిపించింది, వీళ్ళ పోస్టులు చూస్తున్నాను, అరే ఇది ఎందుకో చాలా బాండింగ్ కుదిరింది వీళ్ళకి నాకు, ఈ సినిమా హిట్ అవ్వాలని నేను కోరుకున్నాను, వీళ్ళలో ఏదో స్పార్క్ ఉంది. తర్వాత నేను మళ్ళీ ఇన్స్టాలో అట్లా ఇట్లా చూసేటప్పుడు ఈ సినిమా పెద్ద హిట్ అయిందని పోస్టులు చూశాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, నేను అనుకున్నట్టే జరిగింది అని. నేను ఈ సినిమా చూడలేదు, కానీ అయినప్పటికీ కూడా ఈ సినిమా హిట్ అవ్వాలని నేను కోరుకున్నాను, నేను త్వరలోనే ఈ సినిమా చూస్తే ఇంకా వీళ్ళకి నాకు బాండింగ్ ఉండని చాలా పద్ధతిగా మాట్లాడాకని వెళ్ళిపోయాడు. చాలా హ్యాపీ వాళ్ళంతా, దే ఆర్ వెరీ 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 హ్యాపీ. అండ్ నెక్స్ట్ కే ర్యాంప్కి బండ్ల గణేష్ వచ్చాడు, పద్ధతిగానే స్టార్ట్ చేశాడు. ఇండస్ట్రీలో కొత్త హీరో, డౌన్ టు ఎర్త్. ఇతను చూసా నాకు అప్పట్లో చిరంజీవి గారిని చూసినట్టుంది. ఏమాత్రం హంగు ఆర్భాటాలు లేవు, చాలా సింపుల్గా ఉన్నాడు. సంవత్సరానికి ఒక కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తున్నాడు ఇండస్ట్రీకి. ఈయన 6 సినిమాలు చేసి 6 డైరెక్టర్లు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇట్లాంటి వాళ్ళు కదా మనకు కావాలి. బాబు నువ్వు ఇలా రా, నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి, నీకు అలామత లాసీసులు ఉండాలి, నీకు పొగరు ఉండకూడదు, ఇట్లాగే ఉండాలని చెప్పావు. అంతవరకు కత్తిరిస్తే అయిపోయేది, అది కంటిన్యూ చేస్తా. ఈ మధ్య ఒక సినిమా హిట్ అయితే చాలు వాట్సాప్ 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 అంటూ లూజు బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. అక్కడ దాకా ఎందుకు వచ్చావు? నిన్ను ఎవడు అడిగాడు? అవసరమే ఉంది? వచ్చావు గెస్టు, అడిగిన దానికి మాట్లాడు, నిన్ను పిలిచిన వాళ్ళని పోగుడు, స్వీటో గెట్రా ఇస్తే తిను, వాటర్ బాటిల్ ఇస్తే తాగు, మందు పోసినా తాగు, నిన్ను ఎవడొద్దన్నాడు, నీ ఇష్టం అది. ఏమైనా బహుమతులు ఇస్తే పట్టుకుపో, ఇంటికి జావు. ఎందుకు ఈ వాగుడు? ఎందుకు? ఇంకొకరితో కంపారిజన్ ఏంటి? సరే నువ్వు కంపేర్ చేసావు, ఒక సినిమా హిట్ అయితే వాట్సాప్ అన్నాడు అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి అన్నాడు, నీ ప్రాబ్లం ఏంటి? అండ్ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఆయన విజయ్ దేవరకొండ పేరు తీయలేదు, కానీ అందరు విజయ్ దేవరకొండ వైపు అన్నారు. ఆయన అన్న వాట్సాప్ ఇక్కడే టచ్ అయింది కాబట్టి విజయ్ దేవరకొండ నుంచి మాట్లాడే అర్హత నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ దేవరకొండ అనే ఒక మనిషి ఫస్ట్ ప్రతి మెట్టు ఫోటోలు తీయించుకుంటూ తిరిగాడు. ఓ చిన్న సినిమాలో అవకాశం వచ్చింది, అది ఏదో లేదు, తర్వాత ఎప్పుడో రిలీజ్ అయింది. ఓ సినిమాలో ఒక చిన్న డీసెంట్ హిట్ వచ్చింది, హ్యాపీ. నెక్స్ట్ సినిమా పెద్ద పేరు తెచ్చిపెట్టింది, యూత్ ఐకాన్ లాగా, హ్యాపీ. 3వ సినిమా 100 కోట్లకి వెళ్ళింది. నెక్స్ట్ తర్వాత వచ్చిన సినిమా, తర్వాత అన్ని పెద్ద సినిమాలను ఒప్పుకున్నాడు వరుస పెట్టి. వాళ్ళ వారసత్వాన్ని దించాడు, తమ్ముడిని, అతనికి హిట్లు ఇచ్చాడు, తనకు ఒక మార్కెట్ ఏర్పరిచాడు. నెక్స్ట్ సొంత బిజినెస్ పెట్టాడు, ఓ బ్రాండ్, బట్టల బ్రాండ్, దాన్ని కూడా బాగా ప్రమోట్ చేసుకున్నాడు. నెక్స్ట్ థియేటర్ బిజినెస్కి వచ్చాడు, ఏవిడి. నెక్స్ట్ రేపు స్టూడియో కూడా కడతాడేమో. ఇప్పుడున్న వీళ్ళందరూ ఎలాగో రేపటి రోజు విజయ్ దేవరకొండ మాట్లాడతామేమో, అంత తొందరగా డెవలప్ అయిపోయాడు. దానికి చూసి నీకు ఏమైనా కుళ్ళు పుట్టిందో ఏంటో మనకు తెలియదు. కానీ అండ్ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ అమ్మాయి గురించి ఇందాకే మనం మాట్లాడుకున్నాం, షీ ఈజ్ వెల్ మెచ్యూర్డ్. మరి ఏ యాంగిల్లో చూసుకున్నా విజయ్ దేవరకొండ అసలు మచ్చబెట్టడానికి లేదు. సినిమాలు అంటావా, హిట్లు ఫ్లాప్లు అందరు హీరోలకు ఉంటాయి, ఎవరు లేరు చెప్పు. ఈరోజు మనం పాన్ ఇండియా లెవెల్లో మాట్లాడుకున్న ప్రతి హీరోకి కూడా వాళ్ళ కెరీర్ బిగినింగ్ నుంచి ఎన్ని హిట్లు ఉన్నాయి, ఎన్ని ఫ్లాప్లు ఉన్నాయి. ఈయనకు కూడా అంతే, ఎప్పటికైనా వస్తుంది, తప్పే ఉంది. దానికి ఆయన టార్గెట్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అల్లు అరవింద్ గారి గురించి, బన్నీవాసు సినిమాలు బాగా తీస్తాడు, బాగా కష్టపడతాడు, కానీ క్రెడిట్ మొత్తం అల్లు అరవింద్ గారు కొట్టేస్తారు అని చెప్పేసి మాట్లాడాడు. ఈ విషయం గురించి అసలు మాట్లాడుకోకపోవడమే వేస్ట్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన టార్గెట్ ఆయన మాట్లాడిందే ఒక
అదేంటిది బేస్లెస్. దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకోవడం వేస్ట్. ఇక ఇది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో ఉత్సాహం ఎక్కువైన ఒక రిపోర్టర్ అడిగాడు ఇట్లా అన్నాడంటే ఇదేమంటారు అని. దానికైనా దాని గురించి మాట్లాడే అంటే నా స్థాయికి నేను దానికి రెస్పాండ్ అవ్వకూడదు అన్నాడు. సూపర్ డైలాగ్. ఎవడు పడితే వాడు ఏది పడితే అది ఎలా పడితే అలా ఎవరి మీద పడితే వాళ్ళ మీద వాగితే దేనికి రెస్పాండ్ అవ్వాలి, ఆయన కూడా అదే చెప్పారు. దాసరి విజ్ఞాన్ గారు, ముఖ్యంగా హీరోయిన్ రష్మిక టాలీవుడ్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఆ వ్యాఖ్యలకి కౌంటర్లు ఇస్తున్నారు. ఆమె ఏం చెప్పిందంటే మగవాళ్ళకు కూడా పీరియడ్స్ ఉంటే బాగుండు అన్నట్టు కూడా ఆమె చేసిన కామెంట్లకు ఇటు యువత నుంచి కూడా ముఖ్యంగా అబ్బాయిల నుంచి భారీ ఎత్తున కౌంటర్లు, ఆ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. రష్మి యొక్క వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? ఒకనొక ఎదిగే స్టేజ్ అనేది ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఒక ఆడమనిషి ఫస్ట్ టైం మెచ్యూర్ అయిందో అప్పుడు అది ఒక పండగలా వాళ్ళు ఒక ఫంక్షన్ చేసుకున్నా ఆ తర్వాత ఆమెను కాపాడుకోలేక తల్లిదండ్రులు చచ్చిపోతూ ఉంటారు. ఎప్పుడు ఎవడొచ్చి చెయ్యేస్తాడో, ఎవడు ఎలా తగులుతాడో, ఏం చేస్తారో అని ఒక భయం. ఆ భయం లేడీస్కే ఉంటుంది, అవునా? అప్పుడప్పుడే మీసాలు వచ్చిన అబ్బాయికి ఉండదు మోస్ట్లీ. నెక్స్ట్ ఒక ఊర్లో 10th క్లాస్ వరకే స్కూల్స్ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్కి మండలంకి వెళ్ళాలి, డిగ్రీ చదవాలంటే పక్కనున్న సిటీకి వెళ్ళాలి అన్నప్పుడు మండలంకి వెళ్ళే నా కూతురు సేఫ్గా ఇంటికి వస్తుందో రాదో ఆ గంట జర్నీకే అని చెప్పేసి 10thకే చదువు ఆపేసి ఇంట్లో కూర్చోపెడతారు. అదే మగాడు అనుకో డైరెక్ట్ తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తారు, రై ఉండి ఇక్కడే అని, అవునా? ఈ ప్రాబ్లం కూడా లేడీస్కే. నెక్స్ట్ సిటీకి వచ్చినా సరే చాలా ఫ్రీగా హ్యాపీగా 50 రూపాయల్లో ర్యాపిడో ఎక్కి ఈ కాలనీ నుంచి పక్క కాలనీలో దిగొచ్చు అబ్బాయి అయితే. అదే ఆడది పాపం 10 మంది ఉన్న బస్సు అన్న ఎక్కాలి, లేదు అనుకుంటే 150 పెట్టి ఆటో అన్న మాట్లాడుకోవాలి. అంత ఫ్రీగా హ్యాపీగా ర్యాపిడో ఎక్కలేదు. ఈ ప్రాబ్లం కూడా ఆడదానికే. అండ్ నెక్స్ట్ నెలంతా చాలా సీరియస్గా పనిచేసేటప్పుడు సడన్గా ఎగ్జామ్స్ వచ్చినా, ఏదైనా అర్జెంట్ ఇంటర్వ్యూ ఉన్నా, ఏదైనా వెరీ బిగ్ కాన్ఫరెన్స్ ఉన్నా ఖచ్చితంగా నేను అటెండెన్స్ ఇవ్వాలి అనే అంశం ఉన్నప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లం ఉంటుంది కదా. ఆ ప్రాబ్లం వస్తే పొత్తి కడుపులో నొప్పి ఉన్నప్పుడైనా సరే ఎనర్జీ ఉండదు, మాట్లాడలేరు, అంటే ఓ టైప్ ఆఫ్ కాన్ఫిడెంట్గా ఉండలేరు, రోజు ఉన్నంత చురుగ్గా ఉండలేరు ఓ 2-3 రోజులు, అవునా? ఈ ప్రాబ్లం కూడా ఆడదానికి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈవెన్ సినిమాల్లోకి వచ్చినా సరే నువ్వు సినిమాలో యాక్ట్ చేయాలి అనుకుంటే అదే 10 మంది అబ్బాయిలు వస్తే రేపు హీరో ఫ్రెండ్స్ మీరు అందరు వచ్చేయండి అంటాడు. హీరోయిన్ ఫ్రెండ్స్ 4 క్యారెక్టర్లు ఉన్నా యాక్చువల్లీ రోల్కి చాలామంది ఉన్నారు, మీరు ఇంకేమైనా ఇస్తారా అని అడిగేవాడు ఒకడు ఉంటాడు. ఈ ప్రాబ్లం ఆడదానికి ప్రతి చోట. ఈవెన్ ఏదైనా నష్టం జరగకూడని నష్టం జరిగినా ఆ జరిగేది కూడా ఆడదానికి. అండ్ మళ్ళీ మొన్న ఇన్స్టాలో వాడెవడో సామాన్లు అని మాట్లాడాడు, గుర్తుందా ఆ టాపిక్ కూడా? మగాడి సామాన్లు బాగున్నాయని ఎవడు అండు. ఆ ప్రాబ్లం ఆడదానికే, అవునా కదా చెప్పు సీరియస్లీ. సో ఇన్ని సమస్యలు లేడీస్ ఫేస్ చేస్తున్నప్పుడు ఒక్క మెన్షన్స్ అనేది మొగాళ్ళకు కూడా పెడితే ఈ ప్రాబ్లమ్స్ అని వాళ్ళు కూడా అనుభవిస్తే అప్పుడు కదా ఈక్వాలిటీ వస్తుంది. ఊరికే ఆడది అనడం కాదు. ఆ పురిటి నొప్పులు కూడా అబ్బాయి అనుభవిస్తే, దాని మీద కొన్ని సినిమాలు కూడా వచ్చాయి క్రియేటివ్గా, అది కూడా అబ్బాయి అనుభవిస్తే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా ఆడవాళ్ళు పడే బాధ ఏంటో అని చెప్పుకొచ్చింది. తన ఉద్దేశం అది మెచ్చుకోదగ్గ అంశం. అందుకే తను చెప్పిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు. సీరియస్లీ చూస్తున్నంతసేపు కూడా అదే అనిపించింది. షీ డిడ్ వెల్. తన ఆలోచన విధానం అంత మెచ్యూర్డ్గా ఉంది కాబట్టే లాస్ట్ టైం డీప్ ఫేక్ వీడియోని కూడా తను చాలా అనర్గళంగా ఎదుర్కొనింది. ఎలా అంటే అప్పుడు తను అన్న డైలాగ్ తెలుసా, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా కాబట్టి నాకు జరిగిన దీన్ని నేను ఇంత బహిరంగంగా చెప్పగలిగా. అదే నా ఏజ్లో ఉండే సాధారణ అమ్మాయిలు, ఊర్లలో ఉండే అమ్మాయిలు, ఇంటర్మీడియట్ అమ్మాయిలు వాళ్ళు చెప్పుకోలేరు కదా. అండ్ చెప్పుకోలేరు, పైగా అక్కడ నాగరికతకి కొంచెం అటు ఇటుగా ఉంటే ఇప్పుడు వాడు ఎవడో వచ్చి ఇదిగో మీ చెల్లిరా
నీ అక్కరా అంటే నిజమేనేమో అనుకొని అక్కనో చెల్లెనో నరికేస్తాడు వాడు. నిజం అనుకొని తెలీదు. ఇగో నీ కూతురు చూడు ఏం పని చేస్తుందో అంటే నిజమని నమ్మేస్తాడు. ఇప్పుడున్న టెక్నాలజీ అట్లా ఉంది, అవునా కదా? ఆ పిల్లకి తెలియదు నిజమే, తను కాదు, అట్లా క్రియేట్ చేస్తున్నారు, అంత న్యాచురల్గా క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నా కాబట్టి నేను చెప్పగలిగా. విలేజ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? డిప్రెషన్కి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటారు, చచ్చిపోతారు, ఉండరు. నేను కాబట్టి ఫైట్ చేయగలిగా, వాళ్ళు ఫైట్ చేయలేరు. బ్లాక్మెయిల్ చేస్తే లొంగిపోతారు, ఏడుస్తారు, ప్రాణాలు తీసుకుంటారు. సో దాని మీద పెద్ద ఉద్యమం నడిస్తే ఇంకెప్పుడు డీప్ ఫేక్లు ఉండవని ఆ రోజు గట్టిగా సౌండ్ వినిపిస్తే చాలామంది మద్దతు పలికారు, అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి. సో చిరంజీవి కూడా కంప్లీట్ ఇచ్చారు ఇప్పుడు. ఇప్పుడు చిరంజీవి గారు కంప్లైంట్ ఇచ్చింది అంటే అప్పటి నుంచి ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా రష్మిక గురించి కదా మనం మాట్లాడేది. తన మెచ్యూరిటీ లెవెల్స్ ఆర్ వెరీ హై. ఎందుకో తెలియదు, సీరియస్లీ. తన ఆలోచన విధానం కానీ, ప్రపంచం గురించి తనకున్న నాలెడ్జ్ కానీ, సమాజం పట్ల తనకున్న నాలెడ్జ్ కానీ, తను ఒక స్త్రీ కాబట్టి ఆడవాళ్ళ మీద తనకున్న ప్రేమ కానీ నెక్స్ట్ లెవెల్, అంటే హై మెచ్యూర్డ్ స్టాండర్డ్స్ లాగా ఉంది. అందుకని చెప్పేసి ఐ రెస్పెక్ట్ హర్. తను అన్న దాంట్లో నాకేం తప్పు అనిపించలేదు. ఇంకా అదేంటిది చేతులు జోడించి దండం పెట్టాలనిపించింది.